ఈ రోజు నేను చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్. వాటర్ హీటర్ ని ఎలా యూజ్ చేయాలనేది మన టాపిక్. ఈ రోజు కరెంట్ షాక్ కొట్టినప్పుడు అవగాహన లేకుండా కాపాడదామని వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ లైఫ్ ఈ 500 ఖరీదు చేసే వాటర్ హీటర్ కంటే ఎక్కువైతే ఏమి కాదు. మీకు సరైన పద్ధతిలో వాటర్ హీటర్ ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో చివరిలో నేను ఒక బెస్ట్ టిప్ అయితే చెప్తా. మోకాల నొప్పికి సంబంధించి ఒక చిన్న సీక్రెట్ టిప్ అయితే చెప్తా. మేబీ నేను చెప్పిన ప్రాబ్లం మీకు కనుక ఉంటే మీరు ఏ హాస్పిటల్కి పోకుండా ఒక చిన్న లాజిక్ వల్ల మీ మోకాల నొప్పి మీరు పోగొట్టుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇండియాలో అత్యధికంగా ఈ వాటర్ హీటర్ వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మీకు తెలుసా? ఎందుకంటే మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల మీ 100 ఏళ్ల ఆయుష్ తీరిపోయే ఛాన్స్ అయితే ఉంది. ప్రతి సంవత్సరం మన ఇండియాలో కేవలం కరెంట్ షాక్స్ వల్ల 13,000 నుంచి 18,000 వరకు చనిపోతున్నారు. చిన్న తప్పుల వల్ల లేదా అవగాహన లేకపోవడం వల్ల కరెంట్ షాక్ కొట్టి కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, చేతులు కోల్పోయిన వాళ్ళు, వేళ్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు సరైన పద్ధతిలో వాటర్ హీటర్ ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలక్ట్రిక్ షాక్ ఎందుకు అత్యధిక డేంజర్ అంటే, ఎలక్ట్రిక్ షాక్ మన కంటికి కనిపించదు, ఎటువంటి స్మెల్ ఉండదు. ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్ లోనే వాటర్ హీటర్ వల్ల కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెంట్ కి వాటర్ టచ్ అయినాయి అంటే, వాటర్ యాడ్ అయితే అది మరింత ప్రమాదం. నేను చెప్పే బెస్ట్ సేఫ్టీ టిప్స్ కోసమైనా ఈ వీడియో ఫుల్గా చూడండి. నా కోసం కాదు, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఈ వీడియో ఫుల్గా చూడండి. మనం జనరల్ గా ఎలాంటి వాటర్ హీటర్ కొనాలి, అండ్ వాటర్ హీటర్ లో బెస్ట్ కంపెనీస్ ఏమున్నాయి, అండ్ ఎన్ని యాంప్స్ ఉన్న సాకెట్స్ ఇచ్చి మనం యూజ్ చేయాలి, వాటర్ హీటర్ పెట్టినప్పుడు మనం ఫాలో అప్ చేయాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా మనం ఎలాంటి వాటర్ హీటర్ కొనాలి అంటే, ISI మార్క్ ఉన్న వాటర్ హీటర్ మాత్రమే కొనాలి. నాసిరకం వాటర్ హీటర్ మీరు కొన్నారు అంటే మన ప్రాణాలు మనం అరిచేతులు పెట్టుకొని తిరుగుతున్నట్టే. వాటర్ హీటర్ లో బెస్ట్ కంపెనీ ఏంటంటే హావెల్స్, బజాజ్, క్రాంప్టన్ అండ్ రాగోల్డ్. ఇవి 4 బెస్ట్ కంపెనీస్. అండ్ ISI ముద్ర ఉన్న వాటర్ హీటర్ మాత్రమే కొనండి. ఫస్ట్ మనం ISI ముద్ర ఉన్నది మాత్రమే ఎందుకు కొనాలి అంటే, మన ఇండియాలో తయారైన ఏ వస్తువు అయినా సరే ISI గ్రూప్ దీనిని ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తుంది. ఇది సేఫ్టీ పరంగా ఓకేనా, లేదంటే దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేసి దీనికి ఒక అంతా ఓకే అయిన తర్వాత ISI ముద్ర అనేది ఇస్తుంది. అందుకే ISI ఉన్న వస్తువులు కొనడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాటర్ హీటర్ మీరు యూజ్ చేసే సమయంలో ఎడిషనల్ కనెక్షన్స్ ఏమి ఇవ్వద్దు. ఉదాహరణకి మీరు 16 యాంప్స్ ఉన్న ప్లగ్ మాత్రమే కొని దానికి మాత్రమే డైరెక్ట్ గా కనెక్షన్ ఇవ్వండి. ఉదాహరణకి మీరు 16 యాంప్స్ ఉన్న సాకెట్ తీసుకొని ఈ 3 పిన్ ప్లగ్ ని డైరెక్ట్ గా 16 యాంప్స్ ఉన్న ప్లగ్ కు మాత్రమే కనెక్షన్ ఇవ్వాలి. అంతేగాని అందరు లేదు కదా అని చెప్పేసి ఎడిషనల్ ప్లగ్ బాక్స్ అట్లాంటివి మేము యూజ్ చేయొద్దు. అండ్ ఈ పిన్ పెట్టే సాకెట్ ఖచ్చితంగా 16 యాంప్స్ ఎబోవ్ ఉండాలి. ఒకవేళ 16 యాంప్స్ కంటే తక్కువ ఉన్న యాంప్స్ సాకెట్ మీరు వాడినట్లయితే ఓవర్ హీట్ వల్ల ప్లాస్టిక్ అయినటువంటి సాకెట్ మెల్ట్ అయ్యే ఛాన్స్ అత్యధికంగా ఉంది. మీరు వాటర్ హీటర్ పెట్టే సమయంలో ఒకసారి ఫిజికల్ కండిషన్ చెక్ చేయండి. ఈ వైర్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైనా డ్యామేజ్ ఉందా అని 1-2 సార్లు ఫిజికల్ గా చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు వాటర్ హీటర్ ని యూజ్ చేయండి. మోస్ట్లీ మీరు వాటర్ హీటర్ ని బాత్రూమ్ లోనే పెట్టడానికి ట్రై చేయండి. అండ్ బాత్రూమ్ కి డోర్ క్లోజ్ చేయండి. చిన్న పిల్లల్ని దూరంగా ఉంచండి. అతి ముఖ్యంగా మీరు యూజ్ చేసే వాటర్ బకెట్ ఖచ్చితంగా ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేయండి. ఒకవేళ మీరు మెటాలిక్ బకెట్స్ యూజ్ చేస్తే షాక్ కొట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మనం అతి ముఖ్యంగా చేసే మిస్టేక్స్ ఏంటంటే, అతి తక్కువ కాస్ట్ మరియు అతి తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వాటర్ హీటర్ కొనడం, అండ్ వాటర్ హీటర్ పెట్టేటప్పుడు ఎర్త్ సరిగా ఇవ్వకపోవడం, అండ్ బకెట్ లో సరైన క్వాంటిటీ వాటర్ నింపకపోవడం, అండ్ వాటర్ హీటర్ ని ఆన్ చేసి స్నానం చేయడం, అండ్ వాటర్ హీటర్ ఆన్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ గా వెళ్ళి బకెట్ లో చేయి పెట్టడం, అండ్ మీరు వాటర్ హీటర్ ని పెట్టే ముందు ఫిజికల్ గా ఇన్స్పెక్షన్ చేయకపోవడం, ఇవి మీరు కామన్ గా చేసే మిస్టేక్స్. మీ లైఫ్ ఈ 500 ఖరీదు చేసే వాటర్ హీటర్ కంటే ఎక్కువైతే ఏమి కాదు. అండ్ ఈ వీడియో వల్ల ఒక్కళ్ళ లైఫ్ సేవ్ అయినా సరే నా ఎఫెక్ట్ సక్సెస్ అయినట్లే. అతి ముఖ్యంగా వాటర్ హీటర్ ని బకెట్ లో ఎలా ప్లేస్ చేయాలనేది మీకు క్లియర్ గా చూపిస్తా. ఒకసారి చూడండి. ఈ వాటర్ హీటర్ జనరల్ గా ఇక్కడ ఉన్నటువంటి హ్యాంగర్ ని బకెట్ కి ఇట్లా సైడ్ ప్లేస్ చేస్తారు. దయచేసి ఇలా చేయడం తప్పు, ఇలా చేయకండి. మీరు ఎడిషనల్ సపోర్ట్ కి ఈ ప్లాస్టిక్ స్టిక్ లేదా ఒక వుడెన్ స్టిక్ అయితే తీసుకోండి. దయచేసి మెటాలిక్ స్టిక్స్ ఎప్పుడైనా అవాయిడ్ చేయండి. ఇక్కడున్న సపోర్ట్ ని మీరు తీసుకున్న ప్లాస్టిక్ లేదా వుడెన్ స్టిక్ తో ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఇది ఇలాగే బకెట్ లో ప్లేస్ చేయండి. మీరు వాటర్ హీటర్ ని ఈ పొజిషన్ లో పెట్టడం వల్ల బకెట్ మెల్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి షాక్ కొట్టే పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అతి ముఖ్యమైనది, ఈ పిన్స్ సాకెట్ లో ఉన్నప్పుడు మీ స్విచ్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా దయచేసి చేతులు మాత్రం పెట్టి డైరెక్ట్ గా చెక్ చేయొద్దు.
ఈ పిన్నుని 100% బయటకు తీసిన తర్వాత మాత్రమే బకెట్లో ఉన్న వాటర్ హీట్ని చెక్ చేయండి. మీరు తీసుకున్న ప్రతి ఒక్క వాటర్ హీటర్లో మినిమం వాటర్ ఎన్ని పోయాలి అండ్ మాక్సిమం ఎన్ని పోయాలి అనేది లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఇండికేటర్ ప్రకారం వాటర్ పోసి మీరు అయితే వాటర్ హీటర్ చేసుకోవచ్చు. అండ్ అతి ముఖ్యంగా మీరు యూజ్ చేసే సాకెట్లో లేదా మీరు యూజ్ చేసే వాటర్ హీటర్లో ఇలాంటి లైట్ ఇండికేటర్ ఉంటే చాలా బెటర్. ఎందుకంటే పవర్ సప్లై వస్తుందా లేదా అనేది ఈ లైట్ ఇండికేటర్ ద్వారా మనకు తెలుస్తుంది. మీరు వాటర్ హీటర్ పెట్టిన ప్రతిసారి చిన్నపిల్లలకి దూరంగా ఉంచండి. అండ్ మరింత ఇంపార్టెంట్ విషయం, ఒకవేళ పొరపాటున వాటర్ హీటర్ పెట్టినప్పుడు ఎవరైనా కరెంట్ షాక్ గురైనారంటే మీరు ఆ దరిదాపుల్లోకి వెళ్ళొద్దు. మ్యాక్సిమం మీ ఇంట్లో ఎక్కడైతే మెయిన్ ఉంటుందో ఆ మెయిన్ని ఆఫ్ చేయండి సింపుల్గా. పొరపాటున మీరు షాక్ కొట్టింది కదా అని చెప్పి వాళ్ళు ఎందుకో పడిపోయారని చెప్పి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు కూడా చనిపోయే ఛాన్స్ చాలా ఉంది. కరెంట్ షాక్ కొట్టినప్పుడు అవగాహన లేకుండా కాపాడదామని వెళ్ళిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెంట్ షాక్ కొట్టిన పర్సన్ దగ్గరికి వెళ్ళి కాపాడే కంటే బోర్డులో ఉన్నటువంటి మెయిన్ ఆఫ్ చేయడం చాలా ఉత్తమం. మీ ఫ్యామిలీలో ఉన్న, అండ్ ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెచ్యూరిటీ ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ ఇంట్లో మెయిన్ అంటే పవర్ సాకెట్ ఉన్న మెయిన్ ఎక్కడుందో ప్రతి ఒక్కరికి మెయిన్ చూపించండి. అక్కడ మెయిన్ ఎలా ఆఫ్ చేయాలి అండ్ ఎమర్జెన్సీ కేసులో ఫీజుని ఎలా పీకాలనేది ఖచ్చితంగా మీరైతే ట్రైనింగ్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎవరైనా ప్రమాదశాత్తు గురైతే వాళ్ళు చేసే చిన్న పని వల్ల ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. ఈ వీడియో చివరిలో మోకాల నొప్పికి సంబంధించి ఒక బెస్ట్ సీక్రెట్ టిప్ అయితే చెప్తా అని చెప్పా. కొంతమంది కామన్ గా 30 ఏజ్ నుంచి కూడా మోకాల నొప్పి వస్తుంది. సో మేబీ ఒకవేళ నేను చెప్పిన ప్రాబ్లం కనుక మీకు ఉండుంటే ఈ చిన్న చేంజ్ వల్ల మీకు మోకాల నొప్పి పర్మనెంట్ గా తొలగిపోయే అవకాశం అయితే ఉంది. అదేంటంటే జనరల్ గా మోకాల నొప్పి ఉన్నవాళ్ళు హాస్పిటల్ వెళ్ళడానికంటే ముందుగా మీరు డైలీ యూజ్ చేసే చెప్పులు, ఫుట్వేర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఒకసారి చేంజ్ చేసి చూడండి. అంటే అవి మార్చి చూడండి. ఒక్కొక్కసారి మీరు యూజ్ చేసే ఫుట్వేర్స్ అంటే చెప్పులు ఏదైతే ఉన్నాయో ఆ చెప్పులు మీకు సెట్ కాకపోతే వాటి వల్ల కూడా మోకాలు నొప్పి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ చిన్న చేంజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. మేబీ మీకు మోకాలు నొప్పి తగ్గితే మీకు చాలా అమౌంట్ అయితే సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫుట్వేర్స్, చెప్పులు చేంజ్ చేసినప్పటికీ మోకాలు నొప్పి తగ్గకపోతే మీరు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.